హలో. ఒకరోజు ముందు ప్లాన్ చేసుకొని మేము లేలరా ట్రిప్ మా ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి వెళ్ళాము. మేము ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకొని బయలుదేరాము. సో మా జర్నీలో చాలా ఏం చేయాలి కన్నా ఎలా ఏం చేయకూడదు అనేది మా జర్నీ చెప్తుంది. ఈ పార్ట్ నేను 2 రకాలుగా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి చండీగఢ్ నుంచి లే, సెకండ్ వచ్చేసి లే నుంచి చండీగఢ్. మేము పోయేటప్పుడు శ్రీనగర్ రూట్ తీసుకున్నాము, వచ్చేటప్పుడు మనాలి రూట్ తీసుకున్నాము. సో ఇది 2 పార్ట్గా ఇవాళ రేపు పెడతాను. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, ఫ్యామిలీతో పోవాలనుకున్నా, ఇండివిజువల్గా పోవాలనుకున్నా, ఏ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టండి. దాని బేస్ మీద నేను నెక్స్ట్ వీక్ Q&A సెషన్ చేస్తున్నాను. ఆ Q&A సెషన్లో మీకు వచ్చిన ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్ ఇస్తాము. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హలో, ఇవాళ మేము చండీగఢ్లో ఉన్నాము. చండీగఢ్లో ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. ఒక రెంట్ తీసేసుకున్నాము. తార్ వచ్చేసి 4x4 డీజిల్ ఆటోమేటిక్, ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్. ఈ తార్ వేసుకొని మేము ఇప్పుడు లే మొత్తం తిరగడానికి డిసైడ్ అయిపోతున్నాము. ఒక్కసారి మొత్తం జర్నీ. ఇప్పుడు నైట్ 11 అవుతుంది, 11:08. ఇక్కడ నుంచి మేము రాత్రి జమ్మూకి స్టార్ట్ అయిపోతున్నాం. మిడుమోటో స్టేషన్ హియర్. సో పోయేదారిలో మాట్లాడుకుందాం. కార్ ఎక్కిన తర్వాత ఎంత ఉంది, కార్ ఎలా ఉంది. ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ కార్ అని చెప్పారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి 1 సెకండ్. ఓకే, సో కార్ తీసుకున్నామని చెప్పాను కదా. ఈ కార్ వచ్చేసి 7,600 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయింది. సో ఫెయిర్లీ కొత్త కారు. దీనికి ఫ్యూయల్ ఎక్కడ ఉంది, ఫ్యూయల్ మార్క్ ఒకసారి చూసుకుందాం. మళ్ళీ ఇచ్చేటప్పుడు అదే పొజిషన్లో ఇవ్వాలి. దీనికి కొంచెం నాది తార్ ఫస్ట్ టైం, సో ఒక లైట్లు ఎక్కువ ఉంటే కూడా తెలియదు నాకు. హియర్ ఇట్ ఇస్. సో లైట్ దొరికింది. అసలు ఇది ఎలాగెళ్ళాలి? ఓకే, 2 మినిట్స్ ఇవ్వండి, నేను కొంచెం కనుక్కోవాలి ఇది ఎట్లా. ఓకే, సెంటర్ ఇది ఒకటి. వార్నింగ్ హిస్టరీ ఏం లేదు. సెట్టింగ్స్, ట్రిప్ 0 అట్లా వెళ్ళి కూడా తెలియదు నాకు. 15.5 కిలోమీటర్స్ యావరేజ్ వస్తుందని చెప్పించాడు. కొంచెం సెట్ చేసుకున్నాక మీతో మాట్లాడతా. ఓకే, ఆల్మోస్ట్ అనేది దొరికేసాయి. ఇప్పుడు అర్థమైంది. ఒక్కసారి మనం తీసుకున్నప్పుడు మొత్తం ఫ్యూయల్ అనేది రీసెట్ చేసేసుకున్నాను నేను. ఫ్యూయల్ ఎఫిషియన్సీ DEF లెవెల్ వచ్చి 61% ఉంది. సరిపోతుంది. డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 314 కిలోమీటర్స్ ఇచ్చాడు మనకి. గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. సో యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, దాట్స్ ఆల్. ఇంకోటి పక్కకు పోతే అన్నీ కూడా రీసెట్ చేసేస్తున్నాను. సో దాట్ వే నాకేం ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్యాంటాస్టిక్. ఇది వార్నింగ్ హిస్టరీస్ ఓకే. సెట్టింగ్స్, ట్రిప్స్ అన్ని 0 వేసుకున్నాను. ట్రిప్ A 0, ట్రిప్ B 0, 2 0 వేసుకున్నాను. సో ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ఫస్ట్ చండీగఢ్ దాడతాం, దాని తర్వాత చూసుకుంటాం. ఓకే, మేము చండీగఢ్ నుంచి నైట్ అబౌట్ 12-12:30 బయలుదేరాము. నైట్ అంతా కొంచెం అంత చేయలేకపోయాను వీడియో, బికాస్ కొంచెం టైర్డ్గా ఉండే, అంత ఓపిక కూడా లేకుండే. మేము అబౌట్ 300 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత జమ్మూకి ఇంకా అట్లీస్ట్ ఒక 50-70 కిలోమీటర్స్ ముందనే రైడ్ తీసుకున్నాము. శ్రీనగర్ రోడ్ అంటే అది. సో క్విక్ అప్డేట్ ఇవ్వాలంటే అబౌట్ 295 కిలోమీటర్స్ స్టార్ట్ చేసిన కానీ మేము తిరిగింది. ఎఫిషియన్సీ వచ్చేసి 16.7, స్పీడ్స్ 80-100. అందుకనే ఇది పోదు అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు యాక్చువల్లీ. సో కన్సిస్టెంట్గా 50-100 వచ్చేసాం మొత్తం. మధ్యలో మేము ఒక 2 అవర్స్ బ్రేక్ తీసుకున్నాం. సో అందుకే ఇది మా పొజిషన్ రైట్ నా. ఈ రోడ్ ఎక్కేసిన తర్వాత ఇంకా 259 కిలోమీటర్స్ సో ఉంది అని చెప్తుంది. ఆల్మోస్ట్ లిటిల్ ఓవర్ హాఫ్ వే వచ్చాము. ఇది క్విక్ స్టోరీ. ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసాము. ట్యాంక్ ఫుల్ చేసినాక మాకు 815 కిలోమీటర్స్ రేంజ్ చూపించింది డిస్టెన్స్ టు ఎంటీ. ఒకసారి ఇప్పుడు ఎంత చూద్దాం. ఇప్పుడు 533. సో చూసుకుంటే ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్
ట్రావెల్ చేసినట్టు ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత. సో అది యాడ్ చేసినా కానీ అంతే వస్తుంది ప్రిటీ మచ్. సో ఇది రోడ్ అయితే బాగుందని చెప్పారు ఒక కానిస్టేబుల్ అడిగితే. సో ఈ నుంచి ఎస్టిమేషన్ వచ్చేసి 1:30కి వస్తామంటున్నారు. సో లెట్స్ సీ వేర్ హౌ ఫార్ ఇట్ టేక్స్. ఆల్రైట్, శ్రీనగర్ రోడ్ ఎక్కాము. శ్రీనగర్ జమ్మూ టు శ్రీనగర్ రోడ్ ఎక్కాము. ఒక చిన్న అడ్వైజ్, మేము గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యాము. మొత్తం పెద్ద అసలుకి వాడు ఒక రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. మాకు జమ్మూకి చాలా మంది అంటే పఠాన్కోట్ దాటగానే ఒక రైట్ తీసుకోమని చెప్పింది సేస్ గూగుల్ మ్యాప్. సో మేము రైట్ తీసుకున్నాము. ఆ రైట్ తీసుకెళ్ళి మళ్ళీ జమ్మూ నుంచి శ్రీనగర్ రోడ్ మధ్యకి కలిపింది బేసికలీ. అప్పుడు అర్థం కాలేదు. టోటల్ ఆ రూట్ అస్సలు తీసుకోవద్దు. ఇట్ ఈస్ ఎ టెరబుల్ రోడ్ కండిషన్ చాలా చెత్తగా ఉంది. ఆల్మోస్ట్ మాకు ఒక 3 hours వరకు పట్టి, అంటే ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడు ఎక్కాము. ఏప్రిల్ ఆ రోడ్ మీద ఎక్కాము. 6కి వెళ్ళి ఉంటామా, 6:30. యా, ఇట్ ఈస్ ఒక 80 kilometers కానీ ఆల్మోస్ట్ మాకు 2.5 hours పట్టింది. ఎగ్జాక్ట్ టైం చూసి చెప్తాను కానీ, బట్ ఆ రూట్ వేస్ట్. మీరు ఎప్పుడైనా శ్రీనగర్కి వెళ్ళాలనుకుంటే చండీగఢ్ నుంచి 100% గో టు జమ్మూ. ఆ జమ్మూ నుంచి శ్రీనగర్ రోడ్ అంటే సేమ్ రోడ్, ఆ రోడ్ వెళ్ళండి. మధ్యలో ఈ మ్యాప్ చెప్పినట్టు డైవర్షన్ తీసుకోకండి. ఈ రోడ్ ఎంత హాయి ఉందో ఆ రోడ్ అంత నరకంగా ఉండే. సో ఒక్కసారి ట్రిప్ మీటర్ చూసుకుంటే మనము ఉదంపూర్ క్రాస్ రోడ్ దగ్గర పైకి ఎక్కాము మేము మళ్ళీ జమ్మూ టు శ్రీనగర్ హైవేలో. సో 16.1 ఇది మీకు ఇంతకుముందు చూసంటే 16.8 ఎంతో ఉండే. సో అది ఎంత డ్రామాటిక్గా పడిపోయింది. అండ్ ఇది రోడ్ కండిషన్. మాకు ఇక్కడ ఒక చిన్న లర్నింగ్, మేము చాలా అసలు ఆల్మోస్ట్ 0 ప్లాన్తో స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకు ఒక చిన్న ప్రాబ్లం. మా కనెక్షన్స్ ఆర్ పోస్ట్ పెయిడ్స్ పనిచేస్తాయని చెప్పారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ బార్డర్ ఎంటర్ అవ్వగానే మా పని చేయట్లేవు. వీ డోంట్ హ్యావ్ సిగ్నల్. ఆల్మోస్ట్ బ్లైండ్ షాట్కి వెళ్తున్నాము. ఒక్కసారి శ్రీనగర్కి వెళ్ళిన తర్వాత వైఫై దొరికినాగా, లేకపోతే జియో వాళ్ళ స్టోర్స్ ఉన్నా కానీ పోయి కనుక్కుంటాము హౌ టు రిజాల్వ్ దిస్ అనేది. సో శ్రీనగర్కి వచ్చిన మళ్ళీ కలుగుతాం. ద ఫస్ట్ టనల్ శ్రీనగర్ పోతుంటే ఈ టనల్ దగ్గర టోల్ ఫాస్టాగ్ ఎందుకు పని చేయలేదు, మాది ఎందుకు పని చేయలేదు తెలియదు. హెల్ లాట్ ఆఫ్ టైం తీసుకున్నాం మేము. బట్ ఆ స్ట్రెస్లో నేను ఒకటి అటెన్షన్ పే చేయలేదు. ఇది లెంత్ ఎంతనో. సో జమ్మూ నుంచి వస్తుంటే ఫస్ట్ టనల్ ఎవరికైనా తెలిసి చెప్పండి ఈ టనల్ లెంత్ ఎంతో అనేది. నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఎక్కడ కమెంట్స్లో పెడతాను. ఓకే, వీ హ్యావ్ ఇతని దగ్గర మేము తీసుకున్నాము ఇవాళ. సో అబౌట్ 1,200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 9 ప్లేసులు చూపిస్తారంట. ఏం చూపిస్తారో తెలియదు, ఒకసారి చూద్దాం. బ్యూటిఫుల్ సన్సెట్ అక్కడ పైన చూసారా, బోట్ ఇట్లా. Yeah. Hi guys. Today we're in a port. So we're gonna visit some places like some markets, and we're gonna experience this. Floating market. Yeah, floating market. Who is the captain today? His. Ask him. What's your name? Manju. Manzu. Manju is our captain today. Yay! Now we starting from Dal Lake, gate number 1. This is Meena Bazar floating market. Market, Meena Bazar. ट्रैफिक जाम है, जाम हो गया भाई, जाम हो गया.
మేము శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్తున్నాం. ఐ డోంట్ నో మీకు కనబడుతుండలేదు కెమెరాలో, అక్కడ మంచు కొండలు విత్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఐ డోంట్ థింక్ మీకు కెమెరా కనబడుతుంది అనుకోవట్లేను, బట్ అంత పైకి ఎక్కబోతున్నాం. మీకు కనబడితే మాత్రం రైట్ నవ్ మా కార్ మొత్తం ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఒకసారి హిల్ టాప్ వెళ్ళేటప్పుడు రేంజ్ ఎంత వస్తుందో చూద్దాం. ఒకసారి రీసెట్ చేయాలో అలా చేస్తున్నాను, బట్ లెట్ మీ నాట్ డూ. 15.4 వచ్చింది. నిన్న మొత్తం సిటీలో చాలా డ్రైవ్, ఒక్క నిమిషం సీట్ బెల్ట్ వార్నింగ్స్. ఓకే, సో ఐ డోంట్ నో కనబడుతుందో లేదో నాకు తెలియదు, మాకైతే సూపర్గా కనబడుతుంది. బట్ సమ్వేర్ అక్కడ పైన చాలా పైన మేమంతా పైకి క్లైంబ్ చేయబోతున్నాం. సో నేను యాక్చువల్లీ ఇప్పటివరకు రేంజ్ వచ్చేసి నాకు 15.5 km/L వచ్చింది. అగైన్ 16+ ఉండే. నిన్న మొత్తం శ్రీనగర్లో టౌన్లో ఫుల్గా తిరిగేసాము. సో లెఫ్ట్ రైట్ సెంటర్ తిరిగేసాము. సో దానివల్ల పడిపోయింది నాకు ఇది. ఐమ్ జస్ట్ థింకింగ్, రేపు ఇక్కడి నుంచి మేము లేక్ వెళ్తున్నాం కాబట్టి లాట్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటుంది కాబట్టి నాకు 100% నా ట్యాంక్ ఫుల్ సరిపోవాలి వితౌట్ ఎ క్వశ్చన్. యాక్చువల్లీ ట్రిప్ రీసెట్ చేయాలా లేకపోతే వద్దని ఆలోచిస్తాను, బట్ ఐ కీప్ ఇట్ లైక్ దిస్, ఐ నాట్ చేంజ్. ఓ మై గాడ్, అసలు మీకు తెల్లగా ఉంటుంది, మీకు కెమెరాలో ఎంత కనబడుతుందో నాకు తెలియదు. ఇట్స్ క్రేజీ. సో మేము జస్ట్ మీకు రిఫరెన్స్ కోసము మే మంత్లో వచ్చాము. ఇవాళ డేట్ ఎంత? 10th మే ఇవాళ. సో ఇట్స్ సూపర్ క్రౌడెడ్. ఇట్స్ ఆల్రెడీ ఫుల్, చాలా మంది ఉన్నారు. బట్ కాకపోతే లోకల్ వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ 2 years నుంచి తగ్గిందంట, ఇంకా ఎక్కువ ఉంటారంట ఇక్కడ. సో కొంచెం సేఫ్టీ కన్సర్న్స్ ఏదో ఐ డోంట్ నో రావట్లేదు జనాలు అని చెప్పేసి. ఇట్స్ మోర్ లైక్ అండ్ సెక్యూరిటీ పాయింట్గా మాట్లాడాలంటే ఎవ్రీ ½ kilometerకి సమ్ ఆర్ మిలిటరీ ఆర్ పోలీస్ పర్సన్స్ ప్రతి చోట ఉన్నారు. ఇట్స్ లైక్ ఎవ్రీవేర్. ఇక్కడ లేరు అక్కడ లేరు కదా, ఎవ్రీ చోట దర్ ఇస్ వెరీ టైట్ సెక్యూరిటీ అవుతుంది. వెరీ గుడ్ ప్లేస్. ఓకే, ఒకసారి గుల్మార్గ్ పోయిన తర్వాత విల్ టాక్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సెకండ్ స్టేజ్ ఆఫ్ మై ట్రిప్. ఇప్పుడు శ్రీనగర్ నుంచి లే వెళ్తున్నాం. ట్రిప్ రీసెట్ చేసేసుకున్నాను. ఫుల్ ట్యాంక్ కొట్టించాను రాత్రి నైటే. సో అబౌట్ 10 kilometers ఉంటాను ఫుల్ ట్యాంక్ తర్వాత. బట్ ట్రిప్ ఈజ్ 0 అండ్ ట్రిప్ బి కూడా 0 వేసుకున్నాను జస్ట్ ఇన్ కేస్ యావరేజ్ టైమ్స్ ఎంతనే చూసుకోవడానికి. ఇంచి లేలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది లే టు శ్రీనగర్ ఒక రోజు ఒక డైరెక్షన్, ఇంకో రోజు ఇంకో డైరెక్షన్ చేస్తున్నారు. సో అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజు ఏ డైరెక్షన్ అని చెప్పేసి. ఫర్ టుడే ఇవాళ అయితే మాకు మండేకి మాకు శ్రీనగర్ నుంచి లే ఉంది. రేపు లే టు శ్రీనగర్. సో వీ హ్యావ్ టు డూ దిస్ ఓన్లీ. ఇవాళనే వెళ్ళాలి మేము, లేదంటే ఎల్లుండి వెళ్ళాలి. సో దాట్స్ అబౌట్ లే ట్రిప్. ఒక్కసారి వెళ్ళే దారిలో వన్ ఆఫ్ ద అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ చెక్ ఇస్, మాకు ఒక పోర్టబుల్ సిలిండర్ కోసం నిన్న ఒక 3 hours మొత్తం శ్రీనగర్ చుట్టూ తిరిగాము. చాలా సర్ప్రైజింగ్, శ్రీనగర్లో అది లేకపోవడం. ఆర్ షార్ట్ ఉందా నాకు తెలియదు, మాకు దొరకలేదు. వీ ట్రైడ్ వెరీ హార్డ్ టు గెట్ ఇట్. మీరు కనుక ఎక్కడికైనా మీ స్టేట్ నుంచి వస్తుంటే ఎక్కడైతే దిగుతారో అక్కడ తెచ్చుకోండి. ఐ డోంట్ నో, నేను హైదరాబాద్ తెద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఫ్లైట్లో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనుకొని నేను తేయలేదు ఫ్లైట్లో. సో అది క్విక్ అప్డేట్. బ్యూటిఫుల్ శ్రీనగర్, బ్యూటిఫుల్ సన్ రైజ్. వావ్, ఆ మౌంటైన్స్ మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలుకి మంచు కొండలతో. వెరీ ఎక్సైటెడ్. కొంచెం పిల్లలతో పోతున్నాం, చిన్న టెన్షన్, ఎక్సైట్మెంట్ చాలా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒక చిన్న అప్డేట్ మర్చిపోయాను. ఇఫ్ యూ లివ్స్ టు ఇట్, శ్రీనగర్ నుంచి 414 kilometers ఉంది లే. అబౌట్ 9 hours 12 minutes చూపిస్తుంది. 4 o'clock వెళ్తా అని చెప్తుంది. సో ఒకసారి ట్రాక్ చేసుకుంటూ పోదాం. స్ట్రైట్ వెళ్ళాం లేకి, కొంచెం మెల్లగా వెళ్తాం మేము. ఇక్కడ శ్రీనగర్లో ఒక థింగ్ నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ ½ kilometerకి పోలీస్ మ్యాన్ ఆర్ మిలిటరీ మ్యాన్ ఉన్నారు ఇక్కడ. సో వెరీ టైట్ సెక్యూరిటీ.
ఒక్కరిద్దరు కూడా కాదు, కొన్ని చోట్ల గుంపు గుంపు విత్ లాట్ ఆఫ్ ట్రక్స్. అది అబౌట్ శ్రీనగర్. రైట్, ఒక్కసారి లేక్ వెళ్ళాక లే దారిలో మనం మాట్లాడుకుందాం. ఇది సోన్మార్గ్. ఇది అద్భుతమైన ప్లేస్. నా ఎంటైర్ ట్రిప్లో ఇది మర్చిపోలేని సీనిక్. మీరు కుదిరితే మాత్రం ఇక్కడ స్టే చేయండి. నేను కాశ్మీర్కి ఎప్పుడు రాలేదు, కానీ ఏ టైంలో రావాలో కూడా నాకు తెలియదు. కాకపోతే ఒకటి చెప్తాను, మేలో అయితే అద్దరిపోతుంది. ఒక సైడ్ గ్రీన్, ఒక సైడ్ వైట్, స్కై బ్లూ, అమేజింగ్. అసలు ఇది మేము శ్రీనగర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక సోన్మార్గ్ అనుకుంటా. సో అక్కడికి వచ్చి అది టనల్ ఉంది, ఫస్ట్ టనల్ దాటి నుంచి ద వ్యూస్ అంటే మీకు ఎంత కనబడుతుందో కూడా నాకు తెలియదు. ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్. ఓ మై గాడ్, ఒకటే మౌంటైన్కి పైన మొత్తం మంచు, కింద చూడండి ఒకసారి. ఇలా తీసుకుంటూ పోతే నేను జర్నీ మొత్తం తీసుకోవాలి, అంత అద్భుతంగా ఉంది. ఇది జోజింగ్లా పాస్. శ్రీనగర్ నుంచి లే వెళ్తుంటే వస్తుంటుంది ఫస్ట్ పాస్. ఇది 12,000 feet కన్నా కొంచెం తక్కువ. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం చాలా అంత హైట్ ఎక్కడం మేము. ఇక్కడ కుదిరితే ఆగండి, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఉంటుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఓకే, టైర్ పంచర్ అయింది. బేసికలీ ఆ టైర్ ముందే పంచర్ అయింది అనుకుంటా. ముందే పంచర్ అయింది అనుకుంటా. అది మాకు సెన్సర్స్ దగ్గర చూపిలేదు సరిగా. కొంచెం ఒక కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ అట్లే పంచర్లో డ్రైవ్ చేసాము. డ్రైవ్ చేసిన తర్వాత అక్కడ కొందరు తెలుగులు కనబడ్డారు మాకు. సో వాళ్ళు ఒక ఇన్నోవాలో హైదరాబాద్ నుంచి నా 5 ఫ్రెండ్స్ కలిసి వస్తున్నారు. సో వాళ్ళు కనపడంగానే ప్రాణం ఇట్లా బయటకు వచ్చేసింది. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని స్టెఫ్ని మార్చేసుకున్నాను. ఇప్పుడు గ్రాస్లో ఉన్నాము. గ్రాస్లో పంచర్ షాప్ ఉంది. గ్రాస్ ఎంటర్ అవ్వగానే ఆ చిన్న బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ ఇది ఇక్కడే ఉంటుంది. బ్రిడ్జ్ రైట్ తిరగగానే ఇక్కడ ఒకటి ఉంది. సో ఎప్పుడైనా మీకు పంచర్ కానీ ఫ్యూయల్ కాదు, గ్రాస్ ముందర ఫ్యూయల్ స్టేషన్ కూడా ఉంది, జస్ట్ ఇన్ కేస్. భారత్ పెట్రోల్ బంక్ ఉంది. సో పెట్రోల్ బంక్ ఉంది, బట్ టాప్ చేసుకునే రండి, అవసరమైతేనే కొట్టించుకునేలాగా. అండ్ ఇది పంచర్ షాప్ కూడా ఉంది. దాట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. సో కార్గిల్ దాటిన తర్వాత మొత్తం మౌంటైన్ టెరైనే మారిపోతుంది. ఇది చూసారు కదా మీరు, ఇట్లా ఉంటుంది. కార్గిల్ ముందు వరకు కూడా చాలా గ్రీన్ ఉండే, మౌంటైన్ స్నో ఉండే, అంత ఉండే. ఇప్పుడు మొత్తం టెరైన్ మొత్తం రాకీ టెరైన్, హార్డ్ టెరైన్ అయిపోయింది, బ్రౌన్ కలర్. కొంచెం ముందు పోతే అక్కడెక్కడో స్నో కనబడుతుంది. బట్ ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది, రివర్ ఉంది. ఈ రివర్ ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయిన కాడి నుంచి ఫ్లో అవుతుంది. చిన్నగా పెద్దగా అవుతూ వచ్చింది ఇది ఈ రివర్. మొత్తం ఇలా ఉంది కార్గిల్ దాటిన తర్వాత. ఓ మై గాడ్, ఇది కొంచెం గ్రాండ్ క్యానియన్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే టెరైన్ ఒక్కొక్కలాగా మారిపోతుంది. మేమైతే ఇప్పుడు ఇంకా 100 kilometers ఉంది లే. ఏదో కేవ్స్ మధ్యలో డ్రైవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడే కొంచెం ఓపెన్ అయింది, కానీ ఇందాకైతే ఇట్స్ లైక్ చాలా దగ్గరలో మౌంటైన్స్ మధ్యలో వెళ్ళాం చాలాసేపు. ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి కొద్దిసేపటికి ఒక డిఫరెంట్ టెరైన్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇప్పటివరకు అయితే నాకు శ్రీనగర్ దగ్గర రీసెర్చ్ చేశాను కదా, రీసెర్చ్ చేశాక ఆల్మోస్ట్
20 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం మేము. మైలేజ్ వచ్చేసి 16 వస్తుంది మాకు. నేనైతే బాగానే క్రూజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఎప్పుడో 6:45, 7కి అట్లా బయలుదేరాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇంకా 2 hours చూపిస్తుంది నాకు. ఇప్పుడు కొంచెం ఓపెన్ అయింది. అసలుకి ఐ కెనాట్ చెప్పలేను నేను ఎంత హౌ ఎక్సైటెడ్ అయ్యాం అనేది. ఎందుకంటే ఎవ్రీ కొంచెం ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ గ్యాప్లో అసలు లుక్ ఎట్ దట్ లేక్. లుక్ ఎట్ దట్ లేక్. అసలు మొత్తం స్టోన్ కలర్ మారిపోతుంది. మధ్యలో ఒక రకమైన బ్లూ, ఒక రకమైన గ్రీన్, ఇప్పుడు పింక్. అంటే ఫోన్లో ఎంత వస్తుందో నాకు తెలియదు. గ్రీన్ వాటర్. దిస్ ఇస్ బ్యూటిఫుల్. రైట్, మేము అఫీషియల్గా లేక్ వచ్చేసాం. లే సిటీ 7 అవుతుంది. అసలు చూసారా, ఇదేదో 4:35 లా ఉంది. 17 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వచ్చింది నాకు. ఎంటైర్ మోస్ట్ ఆఫ్ ద సెషన్స్ వితౌట్ అన్ ఏసీ, బికాస్ ఆల్రెడీ ఇంజన్ చాలా హై ఆల్టిట్యూడ్స్ నడుస్తుంది కాబట్టి వీ డోంట్ వాంట్ ఆ స్ట్రెస్ ఇవ్వద్దు అనుకున్నాం. సో ఈ ట్రిప్ మొత్తం మోస్ట్లీ నాన్ ఏసీ. జస్ట్ కొన్ని బెల్ట్లో వేరే డౌన్ ఉంది అన్నప్పుడు, ఇంజన్ స్ట్రెస్ లేదన్నప్పుడు ఏసీ ఆన్ చేసుకున్నాం. బట్ ఇది లే వ్యూ. జస్ట్ కేమ్. 12 hours పట్టింది మాకు రావడానికి. అబౌట్ 420-430 కిలోమీటర్స్ అనుకుంటా. 12 hours. ఇన్సేన్. సో స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఎక్స్పెక్టెడ్ మీ టు కమ్ బై 4 o'clock 4:30 అని చెప్పింది నాకు. ఇంకా 4:30 అన్న కానీ 2.5 hours ఎక్స్ట్రా పట్టింది మాకు. ఆబ్వియస్లీ కొంచెం స్నాక్ బ్రేక్, లంచ్ బ్రేక్, అండ్ కార్ పంచర్ అయింది. అది కూడా చేయించుకున్నాం. అది ఒక్కసారి స్టెఫ్ని మార్పిచ్చాను. ఇంకోసారి వెళ్ళి పంచర్ షాప్ ఉంటే మళ్ళీ పంచర్ చేయించేసి మళ్ళీ స్టెఫ్ని టైర్ అంత గొప్పగా లేదు. సో మళ్ళీ పంచర్ టైర్ మళ్ళీ టైర్ వేయించాను. సో అక్కడ నాకు 1 hour పోయి ఉంటుంది. సో దట్స్ ఆల్. బ్యూటిఫుల్ డే. ఇప్పుడు మేము హోటల్ ఒకటి, ఫుడ్ ఒకటి మళ్ళీ వెతుక్కోవాలి. రేపు మొత్తం లేననే. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్, జస్ట్ లే. దట్స్ ఆల్.